సింహాన్ని నువ్వు టీవీలో చూస్తుంటావు, పేపర్లో చూస్తుంటావు, లేదా బోన్లో చూస్తుంటావు. గంభీరంగా నడవడం చూసావా? జూలు విప్పి కసిగా వేటాడడం చూసావా? చాచి కొట్టానంటే 1.5 టన్ను వెయిట్ రా. చూస్తావా? హే, ఈ విషయం నేను ఇంత తప్పకుండా చెప్పి తీరాలి. ఇక్కడ ఇంత అందంగా ఇంకెవరు లేరనుకుంటాను. ఐ రియలీ లైక్ యూ. డు యూ లవ్ మీ? ఏమండి, ఐఎమ్ వాచ్ మెకానిక్, యూనో. అదే 2 నిమిషాలు సరి చేసేస్తాను. ఏంటంటే అలా చూస్తున్నారు? నో, అయ్యో నేనేం చేయలేదు. ఇది అది బై న్యాచురల్ వస్తుంది. ఐఎమ్ వాచ్ మెకానిక్. అసలు సూర్యకి మీ వాయిస్ సెట్ అవుతుంది అని చెప్పేసి సూర్య గారే కనిపెట్టారా, లేకపోతే డైరెక్టర్స్ ఎవరన్నా దీన్ని? అంటే యాక్చువల్గా దానికి ముందు శివపుత్రుడు అని ఒక సినిమా వచ్చింది. అవును, లైలా గారు, బాలగారి డైరెక్షన్. సో ఇఫ్ ఐఎమ్ రైట్, దట్ ఈస్ ద ఫస్ట్ ఫిలిం సూర్య గారిది డబ్ చేయడం అనుకుంటా తెలుగులోకి. దాంట్లో వాసు చెప్పాడు. ఇప్పుడు మన ధనుష్కి వాళ్ళందరికీ చెప్తుంటాడు, జయం రవి వాళ్ళకి అందరికి, ధనుష్కి వాళ్ళకి చెప్తుంటాడు, విజయ్కి వాసు అని. తను దాంట్లో యాక్చువల్గా సూర్యకి చెప్పాడు. అది టోటల్గా ఒక ప్లే బాయ్ క్యారెక్టరు, ఒక వెరీ ఒక అమెచ్యూర్గా సరదాగా తిరిగి అల్లరిచల్లగా తిరిగేటువంటి క్యారెక్టర్ అనమాట. సో తన యూత్ కాబట్టి వాసు చెప్పేశాడు. గజనీకి వచ్చేసరికి ఏమైంది అంటే వేరియేషన్స్ ఉన్నాయి దాంట్లో. ఇది వచ్చి మెమరీ లాస్ వచ్చిన తర్వాత టోటల్గా ఆ డీలింగ్ వేరు, ఆ క్యారెక్టర్ యొక్క మూవింగ్ వేరు, ఈ క్యారెక్టర్ వేరు. సో వాసుది రెండింటికి సూట్ కాదు అని నేను అన్నప్పుడు వెల్లిగంటి గారు, యాక్చువల్గా వెల్లిగంటి గారు మన వెల్లిగంటి గారు అబ్బాయి శశాంక్ వెల్లిగంటి గారు తన వాళ్ళ చేసినప్పుడు అప్పుడు తను అన్నాడు, శశాంక్ అన్నాడు, అంకుల్ మీరు ఏదైనా చూస్తారా, ట్రై చేస్తారా నాకు, ఎందుకంటే నాకు ఈ 2 షేడ్స్ ఉన్నాయి. ఫస్ట్ది ఓకే వాసింది, బట్ మెమరీ లాస్ వచ్చిన తర్వాత ఆ క్యారెక్టర్ మేనేజ్ అంటే ఐ థింక్ మీరు అయితే కరెక్ట్గా ఉంటుంది. బికాస్ నేను అప్పటికి ఏంటంటే ఇటు 2 మాస్ క్లాస్ 2 కొట్టడం మొదలెట్టాను కాబట్టి సో ఓకే చేద్దాం. సో ఇట్ వాస్ యాక్చువల్గా చెప్పాలి ఏంటంటే శశాంక్ ఐడియా, వెల్లిగంటి గారి ఐడియా. దెన్ కొంచెం ఒక ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ది డైరెక్టర్ ఆల్సో. సో ఐ థింక్ కొంచెం ఇలా కాకుండా ఈ 2 వేరియేషన్స్ ఉన్నటువంటివి ఉంటే బెటరు అని చెప్పానండి. అప్పుడు నేను అంటే దానికి ముందు నేను ఈ మాసాలన్నీ స్టార్ట్ చేసి వస్తున్నాను కాబట్టి చెప్తున్నాను కాబట్టి ఇంకా దానికి ముందే మన ఒకే ఒకడు అర్జున్ గారికి మొదల్ డబ్బింగ్. సో ఆ 2 అప్పుడు అలాగా నేను సూర్య గారికి అది గజనీ చెప్పడం. సూర్య అంటే పిచ్చెక్కిపోయే ఫ్యాన్స్ కూడా బాగుంటారు సార్, ఎందుకంటే సూర్య డైలాగ్ డెలివరీ బాగుంటుంది. బట్ ఈ సూర్య గురించి చాలా తక్కువ మందికే తెలుసు. బట్ మా సూర్య మీరు చెప్పినట్లుగా సింగల్లో చెప్పిన డైలాగ్స్ పవర్ఫుల్గా ఎలా చెప్తారో చెప్పారు. అట్ ద సేమ్ టైం రొమాంటిక్గా ఒక డైలాగ్ చెప్పండి. హే, ఈ విషయం నేను ఇంత తప్పకుండా చెప్పి తీరాలి. ఇక్కడ ఇంత అందంగా ఇంకెవరు లేరనుకుంటాను. ఐ రియలీ లైక్ యూ. డు యూ లవ్ మీ? ఆ టైప్లో ఆయన సిమ్రాన్కి ప్రపోజ్ చేస్తాడనమాట. అదే ప్లస్ ఈ 24లో అయితే సమత గారితో ఈ సన్ క్యారెక్టర్ ఉంటుంది అనమాట. ఏమండి, ఐఎమ్ వాచ్ మెకానిక్, యూనో. అదే 2 నిమిషాలు సరి చేసేస్తాను. ఏంటంటే అలా చూస్తున్నారు? నో, అయ్యో నేనేం చేయలేదు. ఇది అది బై న్యాచురల్ వస్తుంది. ఐఎమ్ వాచ్ మెకానిక్. కొంచెం ఇది అంటూ ఉంటుంది. సింగంలో అసలుకి చింపేసిన డైలాగ్ ఒకటి ఉంటుంది, అది ఉంటుంది కదా, సింహాన్ని బోన్లో చూసుంటావు, అది జుగులో చూసుంటావు, ఇలాంటిది ఒక్క డైలాగ్ ఫ్యాన్స్ కోసం ప్లీజ్. సింహాన్ని నువ్వు టీవీలో చూస్తుంటావు, పేపర్లో చూస్తుంటావు, లేదా బోన్లో చూస్తుంటావు. గంభీరంగా నడవడం చూసావా? జూలు విప్పి కసిగా వేటాడడం చూసావా? చాచి కొట్టానంటే 1.5 టన్ను వెయిట్ రా. చూస్తావా? మా పక్కన కెమెరామెన్ అదిరిపోతుంది. నిజంగా గ్రేట్. నిజంగా మేమే ఎంతగా ఫీల్ అవుతున్నాం అంటే అసలు ఆ రియల్ లైఫ్లో యాక్ట్ చేసే రియల్ హీరోస్ మీతో ఎలా అసలుకి ఎలా షేర్ చేసుకుంటారు వీటి గురించి? అసలు మీతో మీకు థ్యాంక్స్ చెప్పుకుంటారా? డెఫినెట్గా అది చెప్పారు. మీకు సూర్య గారు ఫోన్ చేసి ఇమ్మీడియట్గా రిలీజ్ మరుసటి రోజు మధ్యాహ్నమే ఫోన్ చేసి చాలా ఎక్సలెంట్గా ఉంది సార్ అని చెప్పడం. అండ్ ఇంకా ఏంటంటే తమిళ కంటే కూడా తెలుగు బాగా వచ్చిందని చెప్పడం. అలాగే రాజశేఖర్ గారు కూడాను ఏదైనా సినిమా డబ్బింగ్ చెప్పడానికి ముందు వస్తారు, థియేటర్కి వస్తారు.
ఆయన సైడ్ నుంచి ఇన్పుట్స్ ఏమి ఇవ్వాలన్నా సరే. సూర్య గారు కూడా వస్తారా? సూర్య గారు దీనికోసం ఉంటున్నారు. ఆయన వచ్చినప్పుడు మేము ఒక్కొక్కసారి మాక్సిమం ఏంటంటే ఆయన తమిళ్ చెప్పుకోవడం, నేను తెలుగు చెప్పడం రెండు కలుస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే. సో ఒక ఫ్లోర్లో ఆయన ఒక ఫ్లోర్ నేను అని చెప్తున్నట్టు కానీ ఒకరోజు ముందు అయిన తర్వాత నేను అలా కలుస్తూ ఉంటాం. అలాగే విక్రమ్ గారిది కూడా, ఆయన కూడా అంటే ప్రతి ఇది ఎందుకంటే బిఫోర్ డబ్బింగ్ కానీ డబ్బింగ్ చదువుతున్నప్పుడు కానీ వాళ్ళ హీరోగా వాళ్ళ సైడ్ నుంచి ఆ కమిట్మెంట్, దట్ షోస్ దేర్ కమిట్మెంట్ అండ్ దేర్ డెడికేషన్ ఆల్సో. వాళ్ళ ఇన్పుట్స్ ఇస్తారు. సార్ నేను అక్కడ ఆ సీన్ ఇలా ఉంటుంది మీకు డబ్బింగ్లో చెప్పుంటాను, బట్ ఇలా చూసుకోండి అని చెప్పనని వాళ్ళ ఇన్పుట్స్ ఇవ్వడం కానీ. సో వాళ్ళ కమిట్మెంట్, హీరో ఇంటరాక్షన్ ఉంటే ప్రతి ఆల్మోస్ట్ ఉపేంద్ర గారితో అయితే కన్యాదానం అవన్నీ చెప్పినప్పుడు ఆయన పర్సనల్గా హోటల్కి పిలిపించి కూర్చొని నాతో మాట్లాడి, మూర్తి గారు నేను ఇలాగ ఉంది, కొంచెం ఈ సినిమాలో ఇలా సాఫ్ట్గా చేశాను, అలా చేశాను చెప్పానని ఆయన. సో ఆల్మోస్ట్ ప్రతి ఒక్క హీరో సైడ్ నుంచి కూడా వాళ్ళ ఇన్పుట్స్ ఇవ్వడము, నాకు ఇలా చూసుకోండి, ఇలా చేశాను చూసుకోండి అని చెప్పని చెప్పడారు. విక్రమ్ గారు కానివ్వండి, నేను అలాగే ఫస్ట్ సఖీ మాధవన్ గారిది అప్పుడు దాని తర్వాత మొన్న ఇప్పుడు రీసెంట్గా రాకెట్రీ అని చేసాం, ఎట్టు రిలీజ్ అనమాట. దాంట్లో ఆయన లంబినారాయణ అన్న ఇస్రో సైంటిస్ట్ క్యారెక్టర్ చేశారు మాధవన్ గారు. సో కమింగ్ టు అజిత్ గారు అండి, తమిళ్లో నుంచి తెలుగులో ఇంకొక యాక్టర్ ఎవరైనా మేము బాగా ఇష్టపడతామంటే అజిత్ గారు కూడా ఉంటారు ఎప్పుడు ఆ లిస్ట్లో. ఆయన వచ్చిన విశ్వాసం కావచ్చు, వివేకం కావచ్చు, ఆయన ఫ్యాన్ బేస్ని పెంచేసింది తెలుగులో, అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయారు అక్కడ. అంటే అంతకు ముందు నుంచే తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఓకే, బట్ ఆ సినిమాలతో మంచి గౌరవం కూడా వచ్చింది ఆయనకి. ఒక తండ్రిగా అంత డౌన్ టు ఎత్తుండి చేయటం అనేది కూడా ఆయనకున్న క్రేజ్కి తమిళ్లో అది గ్రేట్నెస్. అవును, నాకు తెలిసి ఈజ్ ద ఓన్లీ హీరో, ఇఫ్ ఐఎమ్ రైట్, సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ తోటి యాక్ట్ చేయడం అనేది మామూలు విషయం. ఆయన ఒక్కళ్ళే చేస్తారు, అంత డేరింగ్. అండ్ బిల్లాలో చూసిన అజిత్ వేరు, విశ్వాసం వివేకాలను చూసిన అజిత్ గారు వేరు. సో అజిత్ గారు వాయిస్ ఒక్కసారి